Good evening, students. Am I audible? Okay. Okay. Good evening. Shall we start the class? స్టూడెంట్స్ మధ్యాహ్నం ఇవాళ ఎవరైతే నేమ్స్ యూజ్ చేసి జాయిన్ అయ్యారో ఫస్ట్ ఇయర్స్ అందరూ మీ క్లాస్ లో టెంపరీ రోల్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, ప్లీజ్ జాయిన్ విత్ దట్ నంబర్. ఫస్ట్ ఇయర్స్ వాళ్ళందరూ. క్లాస్ జరుగుతుంది వెళ్తాను. ఎవ్రీబడి మ్యూట్ యువర్ మైక్స్ ఫస్ట్. మైక్స్ అండ్ కెమెరాస్ అన్ని ఆఫ్ లో ఉండాలి నాకు. ఓకే. సో గుడ్ ఈవినింగ్. ఇవాళ మన క్లాస్ ఏంటి అంటే హౌ టు ఫైండ్ జాబ్స్ ఆన్లైన్. సో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, మన దగ్గరికి మన క్లాస్ కి ఒకవేళ మన కాలేజ్ కి ఒకవేళ మీకు కావాల్సిన కంపెనీ రాకపోతే ఆ కంపెనీకి మనం ఎలాగ ప్లేస్మెంట్ తీసుకోవాలి, లైక్ ఆ కంపెనీలో మనం ఎలా జాబ్ సెక్యూర్ చేసుకోవాలి అన్నది టుడేస్ టాపిక్. అండ్ ఓకే, లెట్ మీ షేర్ ది స్క్రీన్ విత్ యూ. Okay, so how to find jobs online? Okay, as I said, మనం ఒకవేళ మనకి రాకపోతే, మీరు అనుకున్న కంపెనీ ఆర్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కంపెనీ కానీ మీకు రాకపోతే, మీరు జాబ్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, మీ అంతటి మీరే ఒక కంపెనీకి వెళ్ళాలి. సో మీరు అలా వెళ్ళాలి. Ma'am, your voice is not coming, ma'am. ఎస్, ఓకే, ఐఎమ్ ఆడిబుల్ రైట్ ఇప్పుడు? Okay, ma'am. ఓకే. అండ్
Okay, my screen is also visible. Yes, ma'am. Okay, thank you for the response. From now on, ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా ఉంటే chat లో షేర్ చేయండి. And okay, let's start. Okay, so there are three ways. ఒకటి కంపెనీ వాళ్ళ ఓన్ లాగిన్, ఐ మీన్ వాళ్ళ పోర్టల్స్ లోని, కంపెనీ వెబ్సైట్స్ లోని వాళ్ళ జాబ్ ఆర్ కరియర్ పేజెస్ అని చెప్పి అందులో ఒక లింక్ ఉంటుంది. దాంట్లో మనం ఫైండ్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ త్రూ సోషల్ మీడియా గ్రూప్స్. అంటే ఇప్పుడు ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి కదా, కంపెనీ గ్రూప్స్. సో దట్ ఇస్ సోషల్ మీడియా గ్రూప్స్. అండ్ జాబ్ సర్చ్ వెబ్సైట్స్ అంటే లింక్డ్ఇన్, అప్నా, ఇండీడ్, నౌకరీ అండ్ సూపర్ సెట్ ఇలాంటివి. Okay, so first, jobs or career pages, like many companies post jobs directly on their websites. So వాళ్ళ వెబ్సైట్స్ లోని మనం వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేస్తే వాళ్ళ డాష్ బోర్డ్ లోని లైక్ చాలా ఉంటాయి కదా, అబౌట్ అస్ అని ఉంటుంది, దెన్ అబౌట్ అస్ ఆర్ ఆర్ విజన్, మిషన్ అని చెప్పి వాళ్ళ కంపెనీ గురించి డీటెయిల్స్ ఫుల్ గా ఒక డాష్ బోర్డ్ లో ఉంటుంది కదా. అక్కడే యూ కెన్ ఆల్సో ఫైండ్ జాబ్ ఆర్ కరియర్ పేజెస్. ఓకే, అండ్ సెకండ్లీ social media groups. So many companies have information related to job in social media handles or groups. అంటే ఇప్పుడు ట్విట్టర్ లో ఆర్ ఫేస్బుక్ లోని గ్రూప్స్ ఫామ్ అయి ఉంటాయి, అండ్ వాళ్ళు టైం టు టైం పోస్ట్ చేస్తూ ఉంటారు అబౌట్ ఎనీ కైండ్ ఆఫ్ Ma'am, you are in muted. Please. Madam, okay, voice okay, raw. okay, I got it. Yeah, got it. Some issue today. ఓకే స్టూడెంట్స్, ఏమైనా ఇష్యూ ఉంటే మళ్ళీ ఇలాగే నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండండి. ఐఎమ్ ఆల్సో సీయింగ్ చాట్ ఆల్సో. ఓకే, సారీ ఫర్ ద ఇంట్రప్షన్. ఇవాళ ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది ఫస్ట్ క్లాస్ లాగా, సో ప్లీజ్ బేర్ విత్ us. Rhymes. Okay, so let's continue. Okay, and okay, second way ఏంటి అంటే త్రూ సోషల్ మీడియా గ్రూప్స్, అండ్ థర్డ్ ఏంటి అంటే జాబ్ సర్చ్ వెబ్సైట్స్. లైక్ మీరు ఒక జాబ్ సర్చ్ వెబ్సైట్ లోని మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటారు, అండ్ దట్ వర్క్స్ లైక్ యువర్ రెస్యూమే. ఇప్పుడు ఒక వెబ్సైట్ లైక్ లింక్డ్ఇన్ ఆర్ అప్నాలోని మీరు మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు, అందులో మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. డీటెయిల్స్ అన్ని అంటే పర్సనల్ డీటెయిల్స్ కాదు, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆర్ మీ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్, ఇంటర్న్షిప్ రిలేటెడ్, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటే దట్ ఈస్ మీకు it's like your resume, a visual resume. So okay, నెక్స్ట్ వచ్చేసి జాబ్ సర్చ్ వెబ్సైట్స్ కదా. దెన్ ఓకే, సి ఎగ్జాంపుల్స్, లైక్ మీరు కరియర్ వెబ్సైట్స్ సర్చ్ చేయాలి అంటే జస్ట్ ఏం లేదు, గూగుల్లోకి వెళ్ళి మీరు ఏ కంపెనీ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, మీ టార్గెట్ కంపెనీ అంటూ కొన్ని ఉంటాయి కదా. సో ఆ కంపెనీ నేమ్ రాసి ఆ కంపెనీ నేమ్ టైప్ చేసి పక్కన జాబ్స్ పేజ్ ఆర్ కరియర్స్ పేజ్ అని చెప్పుకుంటే ఆటోమేటిక్ గా మీకు అదొక లింక్ వస్తుంది. అలా కాకపోతే మీరు ఒక కంపెనీ ఓపెన్ చేసి దాని డాష్ బోర్డ్ లో చూస్తే అలా కూడా వస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్: careers.google.com, దెన్ careers.tcs.com, దెన్ accenture.com/careers. ఇలాగా వాళ్ళ వెబ్సైట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క పేరులో ఉండొచ్చు. కొన్ని వెబ్సైట్స్ లో ఈ జాబ్స్ అనే బదులు కరియర్స్ అనే బదులు జాబ్స్ అని కూడా ఉంటాయి. సో జాబ్స్ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ దేనికి ఉండొచ్చు, జాబ్స్ డాట్ సమ్ కంపెనీస్, చాలా వాటికి ఇలా జాబ్స్ అని కూడా ఉంటాయి. ఓకే, సో అలాగా అవి కొన్ని కరియర్ పేజెస్ అనుకోండి. దెన్ సోషల్ మీడియా గ్రూప్స్ లోని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే చాలా గ్రూప్స్ ఉంటాయి కదా.
సో మీకు ఒక టార్గెట్ కంపెనీ అంటూ ఉంటే ఆ కంపెనీ పేజ్ ని ఫాలో అవ్వండి. అండ్ ఇఫ్ అలాగా కంపెనీ అంటూ ఏం లేదు, మీకు టార్గెట్ కంపెనీ అంటూ ఏం లేదు, ఎనీ కంపెనీ ఇస్ ఓకే అంటే దెన్ సర్చ్ చేసినప్పుడు యూ కెన్ టైప్ హ్యాష్ ట్యాగ్ నౌ హైరింగ్, హ్యాష్ ట్యాగ్ జాబ్ ఓపెనింగ్స్, హ్యాష్ ట్యాగ్ ఫర్ ఫ్రెషర్స్. ఇలాగా యూ కెన్ సర్చ్. ఇలా సర్చ్ చేస్తే ఇప్పుడు ఏవైతే కరెంట్లీ హైరింగ్ ఉన్నాయో చాలా హ్యాష్ ట్యాగ్స్ వాళ్ళు పెడుతుంటారు కదా పోస్ట్ కింద. సో దెన్ అలాగా క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ ఇప్పుడు హైరింగ్ చేసుకుంటోంది అంటే అది మీకు నౌ హైరింగ్ అని పెడుతుంది. సో అప్పుడు మీరు దాని నుంచి హ్యాపీగా మీకు కావాల్సిన Madam, You are unaudible, madam. madam, yes, I'm back. We can't hear you. Am I audible now? yes, ma'am. Yes, ma'am. Yes. Okay, thank you. Okay, fine. Okay, thank you. Then let's continue. Then LinkedIn, Apna, Indeed, Naukri ఇలాగా చాలా చాలా వెబ్సైట్స్ ఉంటాయి కదా మనకి. సో అలాంటివి మనకి మన ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని మనం జాబ్స్ అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. లైక్ చాలా కంపెనీస్ ఎలాగా అంటే ఇప్పుడు అప్లై విత్ లింక్డ్ఇన్ ఒక లింక్ వచ్చింది అనుకోండి, గూగుల్ వాడి హైర్ చేసుకుంటున్నాడు అనుకుంటే ఇఫ్ వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు కదా, లైక్ మీకు వాట్సాప్ లో మీకు తెలిసిన వాళ్ళు షేర్ చేసి ఉండొచ్చు, ఆర్ ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ లో షేర్ చేసి ఉండొచ్చు. ఇలాగ కరియర్ పేజెస్ మీరు ఇక్కడ చూసుకుంటే careers.google.com ఇందులోకి వెళ్ళినప్పుడు కూడా మీకు ఎప్పుడైతే మీకు ఏంటిది వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఫస్ట్ మీరు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆ అప్లికేషన్ ఫామ్ లోని ఒక ఆప్షన్ ఉంటుంది, అప్లై విత్ లింక్డ్ఇన్ అని చెప్పి. సో అప్లై విత్ లింక్డ్ఇన్ అంటే మీరు దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఐడి మీద ఉన్న ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ దీనికి లింక్ అయిపోతుంది. సో అక్కడ హైర్ చేసుకునే వాళ్ళు ఆటోమేటిక్ గా దే కెన్ సీ మీరు ఏదైతే ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారో మీ డీటెయిల్స్ అన్ని లింక్డ్ఇన్ ప్రొఫైల్ మొత్తం వాళ్ళు చూడగలరు. సో ఇలాగా ప్రొఫైల్స్ జాబ్ సర్చ్ వెబ్సైట్స్ లో మన ప్రొఫైల్ ఉండడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అలా అని అన్నిట్లో ఉండాలి అని చెప్పను, బట్ లింక్డ్ఇన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కరెంట్లీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ ఏంటి అంటే లింక్డ్ఇన్, దట్స్ అ కంపల్షన్. అండ్ దెన్ అప్నా, ఇండీడ్, నౌకరీ ఇలాంటివి ఇట్ ఇస్ యువర్ విష్. ఓకే, జనరల్ గా అప్నా అయితే ఫర్ నాన్ టెక్నికల్ అండ్ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్ కి కూడా, ఇంజనీరింగ్ కి కాకుండా డిగ్రీ స్టూడెంట్స్ కి కూడా చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి సో మీకు దాని మీద టార్గెట్ ఉంటే యూ కెన్ ఆల్సో యాడ్ అప్నా. బట్ జనరల్ గా ఇలాంటి పెద్ద కంపెనీస్ టీసీఎస్, యాక్సెంచర్, నేను పర్సనల్ గా చూసిన కంపెనీస్ అన్ని అయితే లింక్డ్ఇన్ ప్రొఫైల్ అడుగుతాయి. లైక్ అప్లై విత్ లింక్డ్ఇన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మన మెయిల్ ఐడి ఇస్తే ఆటోమేటిక్ గా లింక్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 3 టైప్స్. దెన్ జాబ్ కెరియర్ పేజెస్ లోని మనం ఎలాగ అప్లై చేయాలి, స్టెప్ వైజ్ మనం చూద్దాం. సి వీ హ్యావ్ 8 స్టెప్స్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి అంటే ఐడెంటిఫై చేయాలి. సో యూ షుడ్ ఐడెంటిఫై యువర్ టార్గెట్ కంపెనీస్. మీరు ఏ కంపెనీకి అయితే మీరు రెస్యూమే సెండ్ చేయాలి, ఏ కంపెనీలోనైతే మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ కంపెనీని ఐడెంటిఫై చేయాలి. యూ షుడ్ మేక్ అ లిస్ట్. సో మీకు ఏ కంపెనీస్ లో ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు. సో ఐడెంటిఫై చేస్తున్నారు మీరు కంపెనీస్. దెన్ యాక్సెస్ ద కంపెనీ కెరియర్ పేజెస్. సో ఎలా ఇప్పుడు ఆ కంపెనీ వెబ్సైట్ లోకి వెళ్ళి వాటి కెరియర్ పేజెస్ యాక్సెస్ చేయాలి. ఎలాగా అంటే ఓపెన్ కంపెనీస్ వెబ్సైట్ అండ్ సర్చ్ ఫర్ జాబ్ సెక్షన్. సో కంపెనీ ఎప్పుడైతే మీకు వెబ్సైట్ ఓపెన్ చేస్తారో అక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది. ఆ డాష్ బోర్డ్ లోని ఎక్కడ జాబ్ సెక్షన్ ఉన్నది, కెరియర్ సెక్షన్ ఉన్నది అని చెప్పి సర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ కెరియర్స్, అమెజాన్ జాబ్స్ అని చెప్పి ఇందాక చెప్పాను కదా, కొన్నిటికి కెరియర్స్ అని ఉంటుంది, కొన్నిటికి జాబ్స్ అని ఉంటుంది అని. సో అమెజాన్ కి జాబ్స్ అని ఉంటాయి. ఓకే, దెన్
థర్డ్ థింగ్ సెట్ అలర్ట్స్. ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేశారు ఈ కంపెనీలోని నాకు జాబ్ సెక్షన్ అని చెప్పి మీరు జాబ్ సెక్షన్ ఓపెన్ చేశారు. తర్వాత సెట్ అలర్ట్స్. ఇఫ్ ఏమైనా అప్పుడు హైరింగ్ ఉంటే మీరు దానికి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. బట్ ఆ టైంలో మీరు చూసిన టైంలోని మీకు ఓపెనింగ్స్ లేవు అంటే, ఓపెనింగ్స్ లేకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు, జాబ్స్ అలర్ట్ సెట్ చేసుకుంటారు. సో జాబ్ అలర్ట్ సెట్ చేసుకుంటే ఎప్పుడైనా జాబ్స్ అక్కడ ఆ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేస్తే, హైరింగ్ స్టార్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఆ కంపెనీ నుంచి మీకు మెయిల్స్ రావడం ఆర్ నోటిఫికేషన్స్ రావడం లాగా జరుగుతుంది. ఓకే, దెన్ యూ కెన్ సెట్ అలర్ట్స్ అండ్ రెగ్యులర్ గా. ఎక్స్క్యూజ్ మీ సార్. Students, this class is being recorded. See, this class is being recorded. Okay. ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో అన్ని అక్కడ నోట్ అవుతాయి. అన్నెసెసరీగా ఎవరు వాళ్ళ మైక్స్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడద్దు. లైక్ ఇప్పుడు నా మైక్ మ్యూట్ అయి ఉన్నది అని చెప్పారు, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దట్ ఇస్ గుడ్. అది కాకుండా ఇంకా ఏది మీరు మాట్లాడడానికి వీల్లేదు. మీ హాల్ టికెట్ నంబర్స్ అన్ని నోట్ చేసుకున్నాం. ఇన్ఫాక్ట్ మీ బయోడేటా మొత్తం మా దగ్గర ఉన్నది, ఇంక్లూడింగ్ యువర్ కాంటాక్ట్ నంబర్, యువర్ కాలేజ్, యువర్ ఆధార్ కార్డ్ నంబర్, ఎవ్రీథింగ్. ప్లీజ్ బీ కేర్ఫుల్. మీరు క్లాస్ డిస్టర్బ్ చేస్తే మీకోసమే కదా, ఇప్పుడు హాలిడేస్ టైంలో కూడా మేము వర్క్ చేస్తున్నాం. Any student who is unnecessarily talking are supposed to leave the class. మేమే నెక్స్ట్ టైం నుంచి అలౌ కూడా చేయరు ఇలాంటివన్నీ చేస్తే. మీ యాక్చువల్ గా చాలా ఎవ్రీ కాలేజ్ నుంచి మీ టీచర్స్ కూడా జాయిన్ అవుతున్నారు. అండ్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు నోట్ చేసుకుంటారు. అండ్ మేము కూడా హాల్ టికెట్ నంబర్ నోట్ చేసుకుని మీ టీచర్స్ కి, మీ ఫ్యాకల్టీ మెంబర్స్ కి, ప్రిన్సిపల్ కి ఇస్తూ ఉంటాం. వాయిస్ ప్రాబ్లమ్, ఇస్ ఇట్ క్లియర్ నౌ? మైక్ కూడా అన్మ్యూట్ లోనే ఉంది. Okay, now I see somebody is trying to mute me, right? Okay, let's continue the class. ఇప్పుడు నా క్లాస్ ఇంటరప్ట్ చేస్తే నాకేం లాస్ ఉండదు, మీకే లాస్. చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. We are trying to reach to every student, so please be careful. Okay, then you have to set your alerts. అలర్ట్ సెట్ చేసుకుంటారు. ఇఫ్ దెర్ ఇస్ అన్ ఓపెనింగ్, అలర్ట్స్ వెంటనే మీకు పంపిస్తుంది, ఆ కంపెనీ నుంచి నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో మీరు రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉంటే ద కెరియర్ పేజెస్ మీకు ఓపెన్ అవుతాయి. దెన్ ఫాలో అప్ చేస్తూ ఉండాలి మీరు. ఇఫ్ యు ఆర్ అటెండింగ్ సంథింగ్, మీకు ఏమైనా అప్లికేషన్ వచ్చింది అంటే, ఆ అప్లికేషన్ మీరు పెట్టారు అంటే దెన్ మీరు ట్రాక్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ అప్లైడ్ అని ఉంటుంది. అప్లై చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఒక్కొక్క సెక్షన్ ఫిల్ చేశారా లేదా అని ఉంటుంది. అండ్ ఫిల్ చేసిన తర్వాత ఇంకా ఒకవేళ దాని నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూకి పిలిస్తే ఆర్ ఎగ్జామ్ కి అప్లై చేసుకున్నారు లేదా, ఇలాగ వేరియస్ స్టెప్స్ ఉంటాయి కదా ఒక అప్లికేషన్ ప్రాసెస్ లోని. ఆ ప్రాసెస్ ఒక్కొక్కటి మీరు టైం టు టైం కంప్లీట్ చేశారా లేదా, ఆర్ మీ అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రిటర్న్ ఎగ్జామ్, ఆప్టిట్యూడ్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మీరు దాన్ని అటెండ్ చేశారు, అది మీరు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇవన్నీ చూసుకోవడానికి కూడా యూ షుడ్ ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ ఫ్రీక్వెంట్లీ. లైక్ మీరు అప్లై చేశారు, అప్లై చేసిన తర్వాత హెచ్ఆర్ అది దాన్ని అప్రూవ్ చేశారా, మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిందా లేదా. అండ్ నెక్స్ట్ మీ ఫస్ట్ ఎప్పుడు ఒక ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, ఆప్టిట్యూడ్ టెస్ట్ కి మీరు ఎలిజిబుల్లా కాదా. అండ్ ఎలిజిబుల్ అయితే వాళ్ళు డేట్స్ ఇస్తారు, ఏ డేట్ కి మీకు ఎగ్జామ్ ఉన్నది. సో ఆల్ దిస్ ఇదంతా యూ షుడ్ ట్రాక్ ఇన్ యువర్ అప్లికేషన్ స్టేట్. సో అప్లికేషన్ స్టేటస్ ఫ్రీక్వెంట్లీ చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఎనీ జాబ్ ప్లాట్ఫామ్, లైక్ ఇప్పుడు లింక్డ్ఇన్ లోని మీకు ఇదర్ మీరు కంపెనీలో తెలిసిన వాళ్ళు మీకు ఉన్నారు అంటే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని టెక్స్ట్ చేసి, అంటే
రిపీటెడ్ గా వాళ్ళకి టెక్స్ట్ చేసి రిపీటెడ్ గా మెసేజ్ కాల్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. బట్ యూ కెన్ పొలైట్లీ, అంటే కొంచెం పొలైట్ గా, డిస్టర్బింగ్ గా కాకుండా యూ కెన్ ఆస్క్ దెమ్ లైక్ ఇప్పుడు కంపెనీలో స్టేటస్ ఏంటి, నేను ఆల్రెడీ అప్లై చేసుకున్నాను, సో నెక్స్ట్ ఏంటి అని. ఆర్ లింక్డ్ఇన్ లో కూడా చేయొచ్చు. లింక్డ్ఇన్ లోని మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత యూ కెన్ మేక్ కనెక్షన్స్. లింక్డ్ఇన్ ఇస్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ కనెక్షన్స్. సో లింక్డ్ఇన్ లో మీరు ఆ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి కనెక్ట్ అయ్యి, సో ఇలాగా ఐ హావ్ అప్లైడ్ అని చెప్తే మీ దాంట్లో స్టేటస్ ఏంటి అని చెప్పి మనం ఒక ర్యాపో బిల్డ్ చేసుకోవాలి అక్కడ వర్కింగ్ వాళ్ళతో. ర్యాపో అంటే వాళ్ళతో బాగా మాట్లాడి వాళ్ళతోటి మన అంబిషన్ ఏంటి, గోల్ ఏంటి అని వాళ్ళకి షేర్ చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది యు ఆర్ సీరియస్ క్యాండిడేట్ అని. సో దెన్ దే విల్ అలౌ యూ. సో వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. అండ్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ని కూడా వాళ్ళు అసెస్ చేస్తారు. మీరు వెళ్ళి ఎవరికో లింక్డ్ఇన్ లో మెసేజ్ చేసేస్తే వెంటనే వాళ్ళు మీకు రిప్లై ఇవ్వరు. మీ ప్రొఫైల్ చెక్ చేస్తారు, మీ ప్రొఫైల్ సీరియస్ గా ఉన్నదా, మీ ప్రొఫైల్ ఎలా ఉన్నది అండ్ ఎక్సెట్రా డీటెయిల్స్ అన్ని వెరిఫై చేస్తారు. ఓన్లీ దెన్ అకార్డింగ్ టు దట్ మీకు రిప్లై వస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ అప్లికేషన్. సో అప్లికేషన్ లో వాళ్ళు అడిగేవి ఏంటి, ప్రిపేర్ యువర్ కవర్ లెటర్ అండ్ రెస్యూమే. కవర్ లెటర్ ఈ మధ్య ఎవరు అడగట్లేదు, సో మీ రెస్యూమే అడుగుతారు. దెన్ tailor your resume with job description. So job description అంటే వాళ్ళు అక్కడ ఏ జాబ్ రోల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో తెలియకుండా ఒకవేళ మైక్ క్లిక్ అయితే ప్లీజ్ చెక్. మీరు క్లాస్ వింటున్నారా వినట్లేదా అన్నది సెకండరీ. మీ వల్ల వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ కలగకుండా చూసుకోండి. కీప్ దిస్ ఇన్ మైండ్, ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. ఓకే ఓకే, దెన్ ప్రిపేర్ యువర్ కవర్ లెటర్ అండ్ రెస్యూమే. నెక్స్ట్ టైలర్ యువర్ రెస్యూమే విత్ జాబ్ డిస్క్రిప్షన్. మీరు ఏ జాబ్ రోల్ కి అయితే అప్లై చేస్తున్నారో, ఏ పొజిషన్ కి అయితే అప్లై చేస్తున్నారో అండ్ వాళ్ళు పర్టికులర్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ అయితే వాళ్ళకి ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి అని చెప్పి పర్టికులర్ క్వాలిఫికేషన్స్ అండ్ వాళ్ళ పర్టికులర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అండ్ నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ ఏవైతే ఉండాలి అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తారు కదా. సో మీ రెస్యూమేని దానికి తగ్గట్టు టైలర్ చేసుకోండి. సో దానికి తగ్గట్టు మీ రెస్యూమే ప్రిపేర్ చేసుకోండి. దెన్ ఇఫ్ కంపెనీ స్పెసిఫై ఎనీ ఫార్మాట్, ప్రిపేర్ అకార్డింగ్లీ. కొన్ని కంపెనీస్ జనరల్ గా 90% కంపెనీస్ అలాగ చెయ్యవు. 90% కంపెనీస్ ఇలాగ ఫార్మాట్ ఉండాలి అని చెప్పి అడగవు, బట్ వాళ్ళు ఫార్మాట్ ఇస్తారు చాలా మంది. లైక్ మీ రెస్యూమేలోని ఈ సెక్షన్స్ అన్ని ఉండాలి అని చెప్పి ఒక లిస్ట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ కావాలి, 10th 11th 12th కావాలి, 10th 11th 12th తర్వాత మీ సాఫ్ట్ స్కిల్స్ కావాలి, స్ట్రెంగ్స్ కావాలి, మీ ఇంటర్న్షిప్ అండ్ ఎక్స్పీరియన్సెస్ కావాలి అని చెప్పి ఒక పర్టికులర్ సెక్షన్ ఇలాగ ఈ ఫార్మాట్ లో ఉండాలి అని మెన్షన్ చేస్తే అలాగే మీరు రెస్యూమే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, అండ్ దెన్ అప్లికేషన్ ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రొఫైల్ క్రియేషన్. సో క్రియేట్ ఎ ప్రొఫైల్ విత్ ఆల్ యాక్యురేట్ డేటా. బికాస్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ అడుగుతాయి మీ కరెంట్ స్టేటస్ ఏంటి, ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా, ఇలాగా ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఒకవేళ మీరు మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా మీరు నో బ్యాక్లాగ్స్ అని పెడితే వెరిఫికేషన్ కి మీ మార్క్ సర్టిఫికేట్స్ అన్ని అడుగుతుంది. సో ఇలాగ మీ మార్క్ సర్టిఫికేట్ అడిగినప్పుడు వాళ్ళు ఒకవేళ అందులో కనుక తప్పు ఉన్నది అని ఫైండ్ అవుట్ చేస్తే యూ విల్ బి బ్లాక్ లిస్టెడ్. ఒక్కసారి మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేశారంటే ఇంకా ఆ కంపెనీకి మీరు ఎప్పటికీ అలౌడ్ కాదు. సో ఎప్పుడు మనం తప్పు డేటా ఇవ్వకూడదు. అండ్ అలా కొన్ని కంపెనీస్ కొంచెం లీనియంట్ అంటే కొంచెం ఫ్రీగా ఉన్నాయి అంటే ఒకవేళ అవి చెక్ చేయలేదు ఇమీడియట్ గా అంటే జాబ్ డ్రైవ్ కి పిలుస్తారు కదా, లైక్ ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మీ మార్క్ సర్టిఫికేట్స్ అన్ని చెక్ చేస్తాయి. సో అప్పుడు చెక్ చేసినప్పుడు కూడా ఇంటర్వ్యూ తీసుకోకుండా మళ్ళీ రిటర్న్ పంపించేస్తారు. సో లైక్ దట్ అలాగా మీరు ఎప్పుడు ప్రాపర్ యాక్యురేట్ డేటా, కరెక్ట్ డేటా ఇవ్వాలి. అండ్ ఇలాగ తప్పు డేటా ఇవ్వకుండా బీ ఆనెస్ట్.
సో ఓన్లీ నిజాలు మాత్రమే అందులో పెట్టండి. మీకు జాబ్ రావాలి అని చెప్పి మీరు అన్ని అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ పెట్టద్దు ఆర్ రాంగ్ డేటా పెట్టద్దు. ఓకే, దెన్ నెక్స్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్. లైక్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అని అడుగుతుంది. లైక్ మీ రెస్యూమే అడుగుతారు, దెన్ మీ ఐడెంటిటీ అడుగుతారు, లైక్ అండ్ సమ్ టైమ్స్ పాన్ అడుగుతారు. సో పాన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్ ఇవన్నీ రెడీగా ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో ఫోటో తీసి పీడిఎఫ్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి పెట్టుకోండి. అండ్ ఆ డాక్యుమెంట్స్ కూడా అండర్ 50 KB, అండర్ 40 KB అని చెప్పి ఆర్ 1 MB అని చెప్పి ఒక సైజ్ లిమిట్ ఉంటుంది దానికి. సో ఆ డేటా సైజ్ లిమిట్ ఉంటే దాన్ని మీరు ఫాలో అవ్వాలి. మీ రెజ్యూమే లిమిట్ ఓన్లీ 50 KB అయితే మీరు 51 పెట్టినా, 51 ఆర్ 53 తక్కువ జస్ట్ స్మాల్ డిఫరెన్స్ లో పెట్టినా అది అప్లోడ్ చేసుకోవద్దు. సో అప్పుడు యూ షుడ్ నాట్ యూ షుడ్ రెడ్యూస్ ద సైజ్. దాన్ని మీరు కంప్రెస్ చేసుకోవాలి మీ పీడిఎఫ్ ని. ఓకే, నెక్స్ట్ కంప్లీట్ ద ఆన్లైన్ అప్లికేషన్ అండ్ సబ్మిట్. మీరు సబ్మిట్ చేశారా లేదా అని 1 to 2 times చెక్ చేసుకోండి. బికాస్ మీరు అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయడం మర్చిపోతే ఇట్ ఈస్ అ వెరీ బిగ్ లాస్ ఫర్ యూ. బికాస్ అందరూ మేబీ అ వెరీ పొటెంట్ చాలా కేపబిలిటీ ఉన్న ఒక స్టూడెంట్ అప్లై చేస్తున్నారు, బట్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి సబ్మిట్ బటన్ ఒక్కటి క్లిక్ చేయకపోతే ఇంకా ఏం యూస్ చెప్పండి. మీరు అప్లికేషన్ ఫిల్ చేశారా లేదా అన్నది కాదు, సబ్మిట్ చేశారా లేదా అన్నది ఇంపార్టెంట్. అండ్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఒకవేళ కంప్లీట్ చేయకపోతే సబ్మిట్ చేయకపోతే జనరల్ గా వాళ్ళు 1 or 2 మెయిల్స్ పంపిస్తారు. లైక్ ప్లీజ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఫార్మ్ విత్ ఇన్ దిస్ డేట్ ఆర్ విత్ ఇన్ 1 hour ఆర్ బై ద ఎండ్ ఆఫ్ ద డే బిఫోర్ 4 PM ఇలాగా మీకు మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. సో మెయిల్స్ లో ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మెయిల్ మాక్సిమం మెయిల్ ద్వారానే మీకు కాంటాక్ట్ అవుతారు, ప్రొఫెషనల్ గా ఉండాలి కాబట్టి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు రిటర్న్ మెయిల్ లోనే మీరు వాళ్ళని డౌట్స్ అడగాలి. అండ్ దానికి కాంటాక్ట్ నంబర్స్ అంటే ఏముండవు. సో కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ప్లీజ్ చెక్ యువర్ మెయిల్స్. ఒకవేళ ఎప్పుడైనా మీరు నాట్ సబ్మిట్ చేయడం మర్చిపోతే మెయిల్ వస్తే చూసి వెంటనే సబ్మిట్ చేయండి. ఓకే, దెన్ యూ హ్యావ్ టు బ్రౌజ్. Search for open positions based on your interest, department, job type, etc. So when you're searching, ఇప్పుడు ప్రొఫైల్స్, కంపెనీ ప్రొఫైల్స్, జాబ్స్ ఆర్ కెరియర్ పేజెస్ లో కూడా వాళ్ళకి వేరియస్ ఓపెనింగ్స్ ఉంటాయి. చాలా పొజిషన్స్ కి వాళ్ళు హైర్ చేసుకుంటూ ఉంటారు. అందులోని మీ డిపార్ట్మెంట్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బిఎస్సి కంప్యూటర్ సైన్స్ అయితే దానికి రిలేటెడ్ గా ఏం జాబ్స్ ఉన్నాయి, ఆర్ బీకామ్ అంటే దానికి రిలేటెడ్ గా ఏం జాబ్స్ ఉన్నాయి అని చెప్పి మీరు దాన్ని బట్టి సర్చ్ చేసుకుని దానికి అండ్ మీ డిపార్ట్మెంట్ బట్టి ఆర్ మీ ఇంట్రెస్ట్ బట్టి, మీరు వేరే డిపార్ట్మెంట్ అయినా సరే మీకు బ్యాక్ అండ్ డెవలప్మెంట్ లో ఇంట్రెస్ట్ ఉన్నది అంటే దానికి రిలేటెడ్ పొజిషన్స్ ఏమున్నాయి అని చెప్పి చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫిల్టర్ బై లొకేషన్ ఆర్ డిపార్ట్మెంట్. సో కొంతమందికి లొకేషన్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి కదా. సో కొంతమందికి ఇస్ మై వాయిస్ ఆడిబుల్? ఎవరికైనా నా వాయిస్ రావట్లేదా, ఇష్యూ ఉన్నదా? Yes, ma'am, you are audible. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ కంటిన్యూ. సో ఇలాగా యూ కెన్ ఫిల్టర్ బై లొకేషన్. సో నాకు లొకేషన్ కన్స్ట్రెంట్ ఉంది, నేను ఈ లొకేషన్ లోనే హైదరాబాద్ లోనే జాబ్ చేస్తా ఆర్ వైజాగ్ లోనే జాబ్ చేస్తా అంటే మీరు ఆ లొకేషన్ బట్టి కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. దెన్ సేవ్ జాబ్స్ యూ ఫైండ్ రెలవెంట్. అంటే ఇప్పుడు కొన్ని జాబ్స్ మీకు ఏదైతే జాబ్స్ మీకు రెలవెంట్ గా అనిపిస్తాయో మీరు దానికి అప్లై చేసుకోవాలి అనుకుంటారు, వాటన్నిటిని నోట్ చేసి పెట్టుకోండి. సో ఇలాగ మీరు బ్రౌజ్ చేసుకోండి. మీకు రిలేటెడ్ జాబ్ ఏమున్నది, మీ ఇంట్రెస్ట్ కి తగ్గ జాబ్ ఏమున్నది, మీ లొకేషన్ కావాలంటే అన్ని మీరు చెక్ చేసుకుని మీరు జాబ్ కి అప్లై చేసుకోండి. దెన్ ఇప్పుడు కంప్లీట్ నాలెడ్జ్ మీకు ఒక కెరియర్ పేజ్ లోని ఒక రోల్ మీద కంప్లీట్ నాలెడ్జ్ మీకు ఇంపార్టెంట్. సో జాబ్ డిస్క్రిప్షన్ ని రీడ్ థరోలీ అంటే మళ్ళీ మళ్ళీ చదువుకుని ఏం మిస్టేక్స్ లేకుండా మీకు అర్థమైందా లేదా మీకు అర్థం అయ్యేటట్టు చదువుకుని దాన్ని అర్థం చేసుకోండి. దెన్ ఆ క్వాలిఫికేషన్ అండ్ రిక్వైర్మెంట్స్ లైక్ రిక్వైర్డ్ స్కిల్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ ఏమున్నాయని చెక్ చేసుకోండి. బికాస్ కొన్ని డిపార్ట్మెంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జాబ్ రోల్స్ ఆర్ ఓపెన్ ఓన్లీ ఫర్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ వాళ్ళే అప్లై చేసుకోవచ్చు.
సో దట్ ఈస్ దేర్ రిక్వైర్మెంట్. సో వాళ్ళ క్వాలిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి బీటెక్ స్టూడెంట్సే కావాలంటే వాళ్ళే అప్లై చేయగలరు. మిగతా బీటెక్ చేయని స్టూడెంట్స్ ఎవ్వరు దే ఆర్ నాట్ ఎలిజిబుల్. సో వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. అండ్ రిక్వైర్డ్ స్కిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు టీమ్ మేనేజింగ్ స్కిల్స్ కావాలి అంటే ద స్కిల్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. దెన్ education experience, like 1 year experience, 0 to 2 years experience, or 3+ years experience. ఇలాగా వాళ్ళు క్రైటీరియా అంటారు దీన్ని. వాళ్ళ క్రైటీరియా అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని మీరు చూసుకోవాలి. ఓకే, దెన్ సీ అబౌట్ కంపెనీ కల్చర్, వాల్యూస్ అండ్ బెనిఫిట్స్. కంపెనీ కల్చర్ అంటే చాలా మందికి కొన్ని ఆఫీసెస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. నాకు ఇలాంటి కంపెనీ నాకు నచ్చదు, ఆర్ కంపెనీ చాలా ఫ్రీగా ఉన్నది, వాళ్ళు ప్రొఫెషనల్ గా లేరు అంటే కంపెనీ కల్చర్. కల్చర్ అంటే ఏం లేదు, ఆ కంపెనీలోని ఎంప్లాయీస్ అందరూ ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఆ కంపెనీ వాల్యూస్ మీరు అనుకుంటున్నట్టు మీరు అనుకున్న వాల్యూస్ కి వర్క్ చేస్తోందా లేదా. సో అలాగే మీరు చెక్ చేసుకుని ఒక కంపెనీ జాబ్స్ ఆర్ కెరియర్ పేజెస్ లోని మీరు జాబ్ ఎలా సెక్యూర్ చేసుకోవాలి అన్నది ఇది ఫస్ట్ పాయింట్ టాపిక్ ఆఫ్ ద డే. ఓకే, సో ఫస్ట్ టాపిక్ అయ్యింది. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? You can reply in the chat box and see it, and please mute your mics. Mute your mics. మీరు చేయకపోతే నేను చేయాల్సి వస్తుంది. ఓకే, నో డౌట్స్. దెన్ ఓకే, నెక్స్ట్ టాపిక్ కి వెళ్ళొచ్చా? చెప్తే నువ్వు నా Okay, keep your mics muted. Okay, we'll continue the class. Okay, thank you. The mics and access ఇచ్చిన తర్వాత కూడా మీరు చాలా కంట్రోల్డ్ గా బిహేవ్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ సైన్. మీరు చాలా సీరియస్ గా ఉన్నారు, క్లాస్ వింటున్నారు అని చెప్పి మాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ కంటిన్యూ ద క్లాస్. నెక్స్ట్, సోషల్ మీడియా గ్రూప్స్. ఓకే, గుడ్. ఓకే, నెక్స్ట్ సోషల్ మీడియా గ్రూప్స్ లోని హౌ టు ఫైండ్ జాబ్స్ అని చూద్దాం. ఫస్ట్ థింగ్, రెలవెంట్ గ్రూప్స్ మీరు సర్చ్ చేయాలి. జాయిన్ ఓన్లీ రెలవెంట్ గ్రూప్స్. చాలా ఫేక్ గ్రూప్స్ కూడా ఉండొచ్చు. ఏది ఫేక్ ఆర్ ఏది కరెక్ట్ అని చెప్పి మనం దాన్ని ఎగ్జామిన్ చేసి చూడాలి. సో ఓన్లీ ప్రాపర్ గ్రూప్స్, రెలవెంట్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఆర్ లొకేషన్ బేస్డ్. మీకు ఎలాంటి గ్రూప్ కావాలంటే అలాగా. లైక్ ఇండస్ట్రీ స్పెసిఫిక్, మీరు నేను ఓన్లీ ఇండస్ట్రీ అంటే బయోటెక్నాలజీ సైడే వెళ్తాను అంటే దట్ ఈస్ అన్ ఇండస్ట్రీ సైడ్. అదొక టైప్ ఆఫ్ ఇండస్ట్రీ. ఐటీ అదొక టైప్ ఆఫ్ ఇండస్ట్రీ. సో ఇలా ఇండస్ట్రీ స్పెసిఫిక్ గ్రూప్స్ లో మీకు ఏది రిలవెంట్ అనిపిస్తే, మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే అందులో జాయిన్ అవ్వండి. అండ్ సేమ్ లొకేషన్, ఎవరెవరికి లొకేషన్ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయో, లైక్ నాకు ఈ లొకేషన్ లో ఉంటే నేను కంఫర్టబుల్ అంటే మీరు దానికి అప్లై చేసుకోండి. సో యూ కెన్ సర్చ్ లైక్ దాట్. ఓకే, దెన్ ఫ్రీలాన్సర్స్ ఆర్ జాబ్స్, మీకు ఏ ప్లాట్ఫామ్ కావాలంటే ఆ ప్లాట్ఫామ్ లో, ఫేస్బుక్ లో, టెలిగ్రామ్, రెడ్డిట్, లింక్డ్ఇన్. టెలిగ్రామ్ మాక్సిమం అవాయిడ్ చేయండి బికాస్ చాలా ఫేక్ గ్రూప్స్ కూడా ఉంటాయి. మోస్ట్లీ ట్రై ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, రెడ్డిట్, ఇలాంటి కంపెనీస్, ఇలాంటి వాటిలోనే మీరు చూసుకోండి. ఓకే, దెన్ నెక్స్ట్, ఎంగేజ్ విత్ పోస్ట్స్. లైక్ వాళ్ళు రెగ్యులర్లీ పోస్ట్స్ పెడుతూ ఉంటారు కదా, చెక్ ఫర్ జాబ్ పోస్టింగ్స్. ఏమైనా జాబ్ పోస్టింగ్స్ ఓపెన్ ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకోండి. అండ్ కమెంట్ ఆన్ దెమ్. లైక్ చాలా మంది అడుగుతారు, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ టైం మీకు ఒక స్క్రీన్ షాట్, నేను లింక్డ్ఇన్ క్రియేట్ చేసుకోవడం ఎలా క్లాస్ తీసుకుంటాను, అందులోని మీకు చూపిస్తాను. లైక్ వాళ్ళు ఒక జాబ్ పోస్టింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, కమెంట్ ఆర్ డిఎం చేయండి, డైరెక్ట్ మెసేజెస్ చేయండి, సెండ్ యువర్ రెస్యూమే, ఆర్ if whoever is interested, type your name and yes interested, or type your name and interested.
అలాగా అడుగుతారు. అప్పుడు మీరు ఆ జాబ్ పోస్టింగ్ చూసి దానిలో కమెంట్స్ మీరు కమెంట్ చేయాలి. ఓకే. ఆర్ ఆ పోస్ట్ కింద ఆ పోస్ట్ కి మీరు డైరెక్ట్లీ మెసేజ్ చేయాలి, రిప్లై ఇవ్వాలి. దెన్ టు రిక్రూటర్స్ ఆర్ ఎంప్లాయీస్ టు ఎక్స్ప్రెస్ ఇంట్రెస్ట్. ఓకే. సో అలాగా మీరు లింక్డ్ఇన్ లోని క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ ఫేస్బుక్ లోని మీరు చూసినప్పుడు వాళ్ళు పోస్ట్ లో మెన్షన్ చేస్తారు మీరు ఏం రాయాలి, ఎలా మెన్షన్ చేయాలి అని. సో అలాగ మీరు చెక్ చేసుకుని దానికి వాళ్ళు ఏం అడుగుతారో అలాగ మీరు ప్రొసీడ్ అవ్వాలి. అలాగ మీరు కమెంట్ చేయాలి ఆర్ రిప్లై ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్, పోస్ట్ యువర్ అవైలబిలిటీ. అవైలబిలిటీ అంటే మీ అవైలబిలిటీ లైక్ మీ స్కిల్స్ అండ్ మీరు ఏ లొకేషన్ లో అవైలబుల్, ఏ టైమింగ్స్ లో అవైలబుల్. సో ఇవన్నీ దిస్ ఇస్ అవైలబిలిటీ. సో షేర్ అ బ్రీఫ్ ప్రొఫెషనల్ పోస్ట్ అబౌట్ యువర్ స్కిల్స్. సో ఒక మీ స్కిల్స్ గురించి మీరు ప్రొఫెషనల్లీ ఒక పోస్ట్ పెట్టండి. యువర్ స్కిల్స్, దెన్ ఎక్స్పీరియన్స్ అండ్ జాబ్ ప్రిఫరెన్సెస్ ఎక్సెట్రా. దెన్ యాజ్ ఐ సెడ్ చాలా వాటిలో మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కూడా అడుగుతారు, మీ పోర్ట్ఫోలియో లింక్డ్ఇన్ ప్రొఫైల్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లో మీరు పెడుతున్నారు అంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అడిగితే యూ కెన్ అటాచ్ దట్ ఆల్సో. సో మీరు ఆన్ చేసుకోండి. ఐ మీన్ మీరు ఓపెన్ టు జాబ్, ఓపెన్ ఫర్ వర్క్ అని చెప్పి మీరు అలా పోస్ట్ చేసుకోవడం. సో అలాగే మీ అవైలబిలిటీని పోస్ట్ చేయండి. మరి వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ అని, మీకు ఈ జాబ్, మీకు ఏ జాబ్స్ అంటే ఇంట్రెస్ట్ అని. ఇలాగా ఆపోజిట్ కంపెనీస్ కి వాళ్ళకి గ్రూప్స్ లో తెలియాలి కాబట్టి. Someone's unmuted their mic. వాళ్ళ మైక్ మ్యూట్ చేసుకోండి. మీరు చేస్తారు, నేను చేయాలా? నా క్లాస్ అంటున్నా చేయదు కదా ఫోన్ మాట్లా. Some student. Okay. Okay, then post your availability. సో మీరు అవైలబుల్ గా ఉన్నారా లేదా అని సో మీ హెచ్ఆర్స్ కి కానీ ఆర్ ఈ జాబ్ గ్రూప్స్ హోల్డ్ చేసే వాళ్ళకి కానీ ఎలా తెలుస్తుంది అంటే మీరు పోస్ట్ చేయాలి. మీ ఇంట్రెస్ట్ వాళ్ళకి చూపించాలి త్రూ కమెంట్స్ ఆర్ త్రూ యువర్ పోస్టింగ్. మీ ప్రొఫైల్ లోనే మీరు ఒక పోస్ట్ చేయొచ్చు. మీ దీస్ ఆర్ మై స్కిల్స్, మీ స్కిల్స్ షోకేస్ చేస్తూ ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ జాబ్ రోల్స్, నాకు ఈ జాబ్ రోల్స్ కి నాకు ఇంట్రెస్ట్ ఉన్నది అని చెప్పి ఒక పోస్ట్ పెట్టచ్చు. ఓకే. అండ్ దెన్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ షేర్ చేయొచ్చు. దెన్ నెట్వర్క్ అండ్ స్టే యాక్టివ్. సో నెట్వర్కింగ్ అన్నది ఇప్పుడు మీరు ఒక మనిషితో కాంటాక్ట్ అవుతున్నారు అంటే దే హ్యావ్ ఎ నెట్వర్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఇంట్లో ఏదైనా ప్లంబింగ్ ట్యాప్ రిలేటెడ్ ప్రాబ్లమ్, ఏదైనా ట్యాప్ పని చేయట్లేదు, ఎక్కడైనా పని చేయట్లేదు అంటే ప్లంబర్ ఇమీడియట్ యూస్ కావాలి కదా. సో ఇమీడియట్లీ మీరు ప్లంబర్ కి కాంటాక్ట్ చేయాలి కాబట్టి మీ దగ్గర ఆ ప్లంబర్ నంబర్ ఉండే ఉంటుంది కదా. సో అలాగే ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీ ట్యూబ్ లైట్ లో కానీ ఫ్యాన్ లో కానీ ప్రాబ్లం వచ్చింది అంటే మీరు ఒక సర్కిల్ మెయింటైన్ చేస్తారు. మీరు ఇప్పుడు చేయకపోవచ్చు, బట్ మీ పేరెంట్స్, మీ ఫాదర్ కానీ మదర్ కానీ, సో మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే వెంటనే దాన్ని ఫిక్స్ చేయడానికి అని ఒక సర్కిల్ మెయింటైన్ చేస్తారు కదా. అలాగా ఎవరైతే ఉన్నారో అలాగా మీరు కూడా మీ జాబ్ కోసం అని చెప్పి వెంటనే నెట్వర్క్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో నెట్వర్క్, దీన్ని నెట్వర్కింగ్ అంటారు. సో నెట్వర్క్ అండ్ స్టే యాక్టివ్. సో పార్టిసిపేట్ ఇన్ డిస్కషన్స్. లైక్ డిస్కషన్స్ అంటే ఇప్పుడు ఒక జాబ్ గ్రూప్ లో ఏమైనా డిస్కషన్ అవుతుంది అంటే ఇన్వాల్వ్ ఇన్ దట్. ఓకే. అండ్ ఆఫర్ అడ్వైస్. లైక్ అడ్వైస్ ఇవ్వండి. మీరు ఒకవేళ అక్కడ ఏమైనా ఇష్యూ ఉన్నది, మీ వల్ల మీకు తగిన ఒక సొల్యూషన్, మీ మైండ్ లోకి వచ్చిన ఒక సొల్యూషన్ ఏదైనా వాళ్ళకి సజెస్ట్ చేయండి, అడ్వైస్ ఇవ్వండి. దెన్ స్టే యాక్టివ్ అండ్ ఎక్స్పాండ్ యువర్ కనెక్షన్స్. నెట్వర్క్ కనెక్షన్స్ అన్నిటినీ నెట్వర్కింగ్ ప్రాపర్ గా చేసుకోండి. మాక్సిమం రీచ్, మంచి కంపెనీస్ లోని కనెక్షన్స్ బిల్డ్ చేసుకోండి అండ్ ఇంక్రీజ్ ద విజిబిలిటీ. ఓకే. ఓకే. సోషల్ మీడియా గ్రూప్స్ అయింది. దెన్ జాబ్ సర్చ్ వెబ్సైట్స్. సో జాబ్ సర్చ్ వెబ్సైట్స్ అండ్ హౌ టు ఎన్ష్యూర్ సేఫ్టీ. ఇప్పుడు తీసుకోనా ఈ టాపిక్? సోషల్ మీడియా గ్రూప్స్ లో ఏమైనా డౌట్ ఉన్నదా?
ఎస్, అదే నా నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు లింక్డ్ఇన్ యూస్ చేస్తున్నారు అండ్ కంపెనీస్ నుంచి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. బట్ యూ షుడ్ ఆల్వేస్ చెక్. ఎప్పుడైనా ఆన్లైన్ లోని మీరు అప్లై చేసేటప్పుడు అది కరెక్టా కాదా, లైక్ ఆ కంపెనీ జెన్యూనా కాదా. జెన్యూన్ అంటే ఫేక్ కాదు అని అర్థం. సో ఆ కంపెనీ జెన్యూనా కాదా అని మీరు చెక్ చేయాలి. అది ఎలా చెక్ చేయాలి అన్నది దట్ ఎలాగా మీరు ఫేక్ ఐడీస్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ఆర్ ఫేక్ కంపెనీస్ నుంచి వచ్చే హైరింగ్ పోస్ట్ కి రిప్లై ఇవ్వకూడదు. అలా మన సేఫ్టీ మనం ఎన్షూర్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ కూడా నేను చెప్తాను. సో క్లాస్ ఇవాళ కంటిన్యూ చేద్దామా? ఓకే, సాఫ్ట్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి అంటే, సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏం లేదు, మీ పర్సనాలిటీ డెవలప్మెంట్. కమ్యూనికేషన్ ఇస్ అ సాఫ్ట్ స్కిల్. సో మీకు అది డెవలప్ చేసుకోవాలి అంటే మీ ఆపోజిట్ పర్సన్, మీ పక్కన ఉన్న పర్సన్ తో మాట్లాడండి. ఓకే, దెన్ మీ లైక్ మాట్లాడుతూ ఉంటే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ మేనేజ్మెంట్ అనుకోండి. మీరు ఏదైనా గేమ్ ఆడడానికి వెళ్ళినా కూడా, మీరు స్పోర్ట్స్ లో ఇంట్రెస్టెడ్ అంటే స్పోర్ట్స్ కి వెళ్ళినా కూడా మాట అంటే మాట్లాడు. ఓకే, సో మీరు ఒక స్పోర్ట్స్ టీమ్ ఉన్నది అంటే దానికి ఇఫ్ యు ఆర్ గుడ్ అట్ స్పోర్ట్స్, ఆ టీమ్ ని మీరు లీడ్ చేయండి. ఓకే, ఆ టీమ్ ని మీరు లీడ్ చేస్తే మీకు ఒక టీమ్ తోటి ఎలాగ ఉండాలి, ఎలాగా హ్యాండిల్ చేయాలి అన్నది మీకు తెలుస్తుంది. సో లైక్ దట్ మీరు ఏ స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారో యూ షుడ్ జంప్ ఇన్ టు ఇట్. ఓకే, ఆ స్కిల్ లోకి మీరు డైరెక్ట్ గా ఒకళ్ళు వచ్చి నేర్పిస్తే వచ్చేది కాదు సాఫ్ట్ స్కిల్స్. ఓకే, నెక్స్ట్ నెట్వర్కింగ్ అంటే మీరు కంపెనీస్ బయట నుంచి హైర్ చేసుకునేటప్పుడు ఆర్ లింక్డ్ఇన్ లోని ఒక కనెక్షన్ ఇస్తాం. కనెక్షన్ అంటే ఇట్స్ లైక్ అ ఫాలో రిక్వెస్ట్. సో ఒక కనెక్షన్ రిక్వెస్ట్ ఇస్తాం మనం, ఆపోజిట్ పర్సన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా. సో దట్ ఈస్ అ నెట్వర్క్. మీరు అండ్ ఆపోజిట్ పర్సన్, మీరు రిక్వెస్ట్ ఇచ్చిన పర్సన్, యు ఆర్ ఇన్ అ నెట్వర్క్. సో ఇలాగా మనం మంచి కంపెనీస్ లోని వర్క్ చేస్తున్న వాళ్ళని ఫాలో అవుతూ ఉండాలి. ఆ కంపెనీస్ లో ఉన్న వాళ్ళు ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రొఫైల్లో. సో అండ్ ఆ ప్రొఫైల్ ని మీరు ఫాలో అయ్యి ఆ పోస్ట్ ని ఫాలో అయ్యి మీరు చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ నెట్వర్కింగ్. నెట్వర్క్ అంటే మనం ఒకరితో కనెక్షన్ బిల్డ్ చేసుకోవడం. ఓకే ఓకే, let's continue with the next thing. నెక్స్ట్ ఏంటి అంటే జాబ్ సర్చ్ వెబ్సైట్స్. జాబ్ సర్చ్ వెబ్సైట్స్ లోని ఫస్ట్ ఏం చేయాలి, చూస్ ద రైట్ ప్లాట్ఫామ్. యూస్ పాపులర్ సైట్స్ లైక్ లింక్డ్ఇన్, ఇండీడ్, గ్లాస్డోర్ అండ్ అనదర్ లైక్ స్టార్ట్అప్స్ కోసం ఏంజల్ లిస్ట్ అండ్ ఫ్రీలాన్సర్స్ కోసం అప్వర్క్. ఇలాగా మీరు ఫ్రీలాన్సర్ గా వర్క్ చేయాలంటే అప్వర్క్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. స్టార్ట్అప్ ఐడియాస్ ఏమైనా ఉన్నాయి అంటే ఏంజల్ లిస్ట్ లో క్రియేట్ చేసుకోండి. జాబ్స్ కోసం అంటే లింక్డ్ఇన్, ఇండీడ్, గ్లాస్డోర్, అప్నా ఇలాంటి వాటిని క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ యూ షుడ్ చూస్ ద రైట్ ప్లాట్ఫామ్. మీ ఎయిమ్ కి తగ్గట్టు మీరు ఒక ప్లాట్ఫామ్ ని చూస్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ యూస్ కీవర్డ్స్. సో సర్చ్ ఎప్పుడైనా మీకు హెచ్ఆర్ సర్చ్ చేశారు అంటే వాళ్ళు ఎలాగ సర్చ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్ఆర్ కి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కావాలంటే వాళ్ళు దానికి ఏం క్వాలిఫికేషన్స్ కావాలి అని చెప్పి దాన్ని బట్టి సర్చ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఎక్స్పీరియన్స్ చూస్తారంటే 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్చ్ లోని వాళ్ళు ఆర్ ఫిల్టర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ 3+ years అని చెప్పి సర్చ్ చేస్తారు. అలాగే మీకు కూడా మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ గా వర్క్ చేయాలి అంటే మీరు సర్చ్ లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్ #సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ #హైరింగ్ ఇన్ హైదరాబాద్ ఆర్ #బెంగళూరు. ఇలాగా మీరు ఏ లొకేషన్ కావాలనుకున్నారో ఆ లొకేషన్ బట్టి మీరు సర్చ్ చేయొచ్చు. అండ్ ఫైండ్ రెలవెంట్ పొజిషన్స్, లైక్ మీరు ఏ జాబ్ పొజిషన్ లో ఉండాలనుకున్నారో, ఏ జాబ్ టైటిల్, ఏ జాబ్ రోల్ కావాలనుకున్నారో దాన్ని బట్టి మీరు సర్చ్ చేయొచ్చు. దెన్ కస్టమైజ్ యువర్ సర్చ్. మీరు ఎలా సర్చ్ చేయొచ్చు అంటే, ఇఫ్ ప్రస్తుతానికి మనందరం అయితే స్టూడెంట్స్ అందరూ అయితే 0 years ఆఫ్ ఎక్స్పీరియన్స్.
సో జీరో ఫ్రెషర్ అంటారు, ఇలాంటి వాళ్ళని ఫ్రెషర్స్ అంటారు. 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరినీ ఫ్రెషర్ అంటారు. సో ఫర్ ఫ్రెషర్స్, హైరింగ్ ఫ్రెషర్స్ ఇలాగ సర్చ్ చేయొచ్చు. ఆర్ మీ శాలరీ, మీరు ఫిల్టర్స్ ఉంటాయి. మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీ జాబ్ లొకేషన్ ఏంటి, మీకు ఏ జాబ్ లో ఏ లొకేషన్ లో వర్క్ చేయాలని ఉంది అని అడుగుతుంది. సో అక్కడ యూ షుడ్ గివ్ యువర్ ప్రిఫరెన్స్. మీ లొకేషన్ ప్రిఫరెన్స్ పెట్టచ్చు. దెన్ మీ జాబ్ టైప్, రిమోటా ఫుల్ టైమ్. రిమోట్ అంటే యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్, 3 days ఆఫీస్ కి వెళ్ళాలి, 3 weeks వర్క్ ఫ్రమ్ ఆఫీస్, 3 days వర్క్ ఫ్రమ్ హోమ్, అలాగ ఉంటాయి. కాబట్టి సో లైక్ దట్ మీరు సర్చ్ చేసే దాంట్లోనే మీకు కావాల్సింది ఉంటుంది. ఇక్కడ జాబ్ సర్చ్ వెబ్సైట్ లోని మనకు ఎలా కావాలో చాలా పొజిషన్స్ ఉంటాయి, చాలా జాబ్ రోల్స్ ఉంటాయి. సో ఆ రోల్స్ లోని మీరు వర్క్ చేయాలి అంటే యూ షుడ్ సర్చ్ అండ్ ఫిల్టర్ దెమ్. సో మీరు సర్చ్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. సో యూ షుడ్ సర్చ్ అండ్ ఫిల్టర్ ప్రాపర్లీ. దెన్ సెటప్ జాబ్ అలర్ట్స్. జాబ్ అలర్ట్ సెట్ చేసుకోండి. లైక్ ఇప్పుడు మనం జాబ్ ఆర్ కెరియర్ పేజెస్ లో సెట్ చేసుకున్నట్టు మీరు ఆన్ చేసుకోండి మీ అలర్ట్స్. ఇప్పుడు లింక్డ్ఇన్ నుంచి మీకు చాలా మెయిల్స్ వస్తుంటాయి. ఎవరైతే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారో దే కెన్ సీ ఫ్రీక్వెంట్ గా మెయిల్స్ వస్తూనే ఉంటాయి. సో ఆ మెయిల్స్ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు ఏ పొజిషన్, ఏ జాబ్ రోల్స్ ఓపెన్ ఉన్నాయి, మీకు అది నచ్చుతుందా లేదా, లైక్ మీరు మీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఏరియా, లైక్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ లోని అది వర్కింగ్ గా కాదా, అలాగే మీరు సర్చ్ చేసుకోవచ్చు. లైక్ ఎనేబుల్ నోటిఫికేషన్స్ ఆర్ జాబ్ అలర్ట్ టు రిసీవ్ పోస్టింగ్స్ ఆర్ ఎనీ ఈమెయిల్స్. మీ క్రైటీరియాకి మ్యాచ్ అయ్యేలాగా ఏది ఉంటే దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. దెన్ సేమ్ జాబ్ రోల్స్, జాబ్ ఆర్ కెరియర్స్ పేజ్ లాగే ఇక్కడ కూడా మీరు అప్లై చేసుకోవాలి. దెన్ అప్లై అండ్ ట్రాక్ అప్లికేషన్. సో దెన్ టైలర్ యువర్ రెస్యూమే అండ్ కవర్ లెటర్ ఫర్ ఈచ్ జాబ్. ఎప్పుడు మీరు ఒక జాబ్ కి అప్లై చేసినా యూ షుడ్ చెక్ ద జాబ్ డిస్క్రిప్షన్. ఫస్ట్ ఒక జాబ్ డిస్క్రిప్షన్ చెక్ చేసి ఆ జాబ్ డిస్క్రిప్షన్ కి తగ్గట్టు మీ రెస్యూమే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. దెన్ అప్లై త్రూ ద ప్లాట్ఫామ్. సో ప్లాట్ఫామ్, ఇక్కడ మన ప్లాట్ఫామ్ ఏంటి, ద రైట్ ప్లాట్ఫామ్ విచ్ వీఆర్ యూజింగ్ ఇస్ లింక్డ్ఇన్, ఇండీడ్, గ్లాస్డోర్, ఇలాగా చాలా ఉంటాయి కదా. సో దట్ ఈస్ ఈ ప్లాట్ఫామ్ మీద అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత యూ షుడ్ ట్రాక్ ద స్టేటస్ ట్రాక్ చేయాలి. లైక్ మీ ప్రొఫైల్ ఎంత వరకు వచ్చింది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఈ స్టెప్ మీరు క్లియర్ చేశారా లేదా, ఆప్టిట్యూడ్ మీరు క్లియర్ అయిందా లేదా, ఆర్ మీ జాబ్ అప్లై అయిందా లేదా, ఇవన్నీ మీరు ట్రాక్ చేస్తూ ఉండాలి. ఓకే ఓకే. దెన్ సేఫ్టీ టిప్స్. ఇప్పుడు జాబ్ ఆన్లైన్ లో జాబ్ సర్చ్ చేస్తే అఫ్ కోర్స్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ కదా. సో కొన్ని టిప్స్ ఉంటాయి. రిసర్చ్ ద కంపెనీ. ఎప్పుడైతే మీకు ఒక పోస్ట్ వస్తుందో, ఒక కంపెనీ నుంచి ఒక మెయిల్ ఏదైనా వస్తుందో, ఫస్ట్ వెరిఫై ద ఎంప్లాయర్. అంటే ఏం లేదు, ఒక కంపెనీ నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీ కోడ్నెక్స్ అని ఉన్నది అనుకోండి. సో కంపెనీ వెబ్సైట్ విజిట్ చేయండి, కోడ్నెక్స్ అని విజిట్ చేసి వాళ్ళ సోషల్ మీడియా ప్లేస్ హ్యాండిల్స్ విజిట్ చేయండి. లైక్ మీరు గూగుల్లో సర్చ్ చేస్తే దాని ఆ కంపెనీ గురించి డేటా వస్తుంది. అండ్ రివ్యూస్ వస్తాయి. గ్లాస్ డోర్ లోని, లింక్డ్ఇన్ లోని ఆ కంపెనీ రిలేటెడ్ రివ్యూస్ వస్తాయి. లైక్ అది చాలా అప్పుడప్పుడు ఏదైనా ఫేక్ కంపెనీ అయితే వాళ్ళే ఆటోమేటిక్ గా అక్కడ కమెంట్స్ లో పెడతారు. సో దిస్ ఇస్ ఫేక్, దిస్ కంపెనీ వాళ్ళ రివ్యూస్ లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో అలా మోస్ట్లీ లింక్డ్ఇన్ కంటే ఎక్కువ ఇలాంటి రివ్యూస్ మీరు గ్లాస్ డోర్ లో చూడగలరు. సో ఇలాగ వెరిఫై చేసుకోండి, ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేయండి. దెన్ ఏమైనా సస్పీషియస్ కంపెనీస్ వచ్చాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ వచ్చింది, ఆ నేమ్ మీరు గూగుల్లో వెతికినా మీకు దొరకట్లేదు, ఆ నేమ్ మీకు గూగుల్లో దొరకట్లేదు, సోషల్ మీడియాలో దొరకట్లేదు, అండ్ వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏది క్రెడిబుల్ గా లేదు. అంటే క్రెడిబుల్ అంటే నమ్మేలాగా లేదు. లైక్ ప్రాపర్ డీటెయిల్స్ ఏవి మెన్షన్ చేయకుండా, చాలా వేగ్ అంటే అసలు ప్రాపర్ డిస్క్రిప్షన్ ఏది ఇవ్వకుండా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, సో కొన్ని కంపెనీస్ మీకు ఏదో ఒక మెయిల్ పెడతాయి. సో అలాంటి కంపెనీస్, అలాంటి డౌట్ఫుల్, సస్పీషియస్ అంటే డౌట్ఫుల్ గా ఉండే కంపెనీస్ ని అవాయిడ్ చేయండి. దెన్ చెక్ ఫర్ రెడ్ ఫ్లాగ్స్. రెడ్ ఫ్లాగ్స్ అంటే లైక్ ఫస్ట్ థింగ్, కంపెనీస్ దట్ ఆర్ పూర్ గ్రామర్ అండ్ ఇంగ్లీష్, వాళ్ళ ఇంగ్లీష్ స్టాండర్డ్ గా లేదు.
అండ్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నది అంటే చాలా మంది చదువు రాని వాళ్ళు ఇలా ఫ్రాడ్ చేసే వాళ్ళు ఫేక్ వాళ్ళు కూడా ఇలాగ పోర్ గ్రామర్ యూజ్ చేశారు. ఇంగ్లీష్ వాళ్ళ ఇంగ్లీష్ లోనే వాళ్ళు పెట్టే పోస్ట్ లోని చూస్తేనే మనకు తెలిసిపోతుంది. లైక్ ఇదేదో ఇన్ఎక్స్పీరియన్స్డ్ గా ఉంది, ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు కనిపించట్లేదు, ఆర్ ఎవరో అసలు ఏమి రాని వాళ్ళు పెట్టారు అన్నట్టు ఉంటుంది కదా. సో అలాంటివి దట్ ఇస్ అ రెడ్ ఫ్లాగ్, దాన్ని మీరు అవాయిడ్ చేయాలి. దెన్ వేగ్ అండ్ పూర్లీ రిటన్ జాబ్ డిస్క్రిప్షన్. ఒక జాబ్ డిస్క్రిప్షన్ అంటే వాళ్ళకి ఏమేం కావాలి, ఒక కంపెనీకి ఏమేం కావాలి అని చెప్పి ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది, వాళ్ళు మెన్షన్ చేస్తారు. బట్ తెలియని వాళ్ళు ఇలాగా ఫ్రాడ్యులెంట్ పోస్టింగ్స్ పెట్టే వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఐడియా ఉండదు. ఒక జాబ్ డిస్క్రిప్షన్ మనం తీసుకుంటున్నామంటే ఒక జాబ్ రోల్ కి ఏమేం క్వాలిటీస్ కావాలని కూడా వాళ్ళకి తెలియదు, జస్ట్ ఒక పోస్ట్ ఉంటుంది. సో యూ షుడ్ అవాయిడ్ దాట్. దెన్ యూజింగ్ అన్ప్రొఫెషనల్ లాంగ్వేజ్, లైక్ అన్ప్రొఫెషనల్ అంటే కొంచెం ప్రొఫెషనల్ గా ఉండకుండా చాలా ఫ్రెండ్లీ లాంగ్వేజ్ లైక్ దట్. అండ్ అన్రియలిస్టిక్ ప్రామిసెస్, లైక్ ఇప్పుడు మీరు జస్ట్ ఒక 4 hours వర్క్ చేయండి పర్ డే, 4 గంటలు మీరు వర్క్ చేస్తే మీకు పర్ మంత్ సాలరీ నేను 50,000 వేస్తాను, ఆర్ హై సాలరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేస్తారు. బట్ మీరు వర్క్ చేసేది ఏమి ఉండదు, చిన్న వర్క్ కి అంత ఎక్కువగా మీరు పేమెంట్ ఇస్తాను అంటే that is something that you should doubt. So you should communication through professional email accounts. For example, వాళ్ళ professional email accounts ఉంటాయి, like @codexa.com అని అలాగా ప్రొఫెషనల్ ఈమెయిల్ అకౌంట్స్ ఉంటాయి. అలా కాకుండా వాళ్ళ పర్సనల్ మెయిల్ ఐడి నుంచి ఎవరైనా మెసేజ్ చేస్తే దాన్ని మీరు అవాయిడ్ చేయండి. ఓకే. దెన్ beware of job scams because offering high pay than usual for little effort. మీరు చేసే పని చిన్నదైతే దానికి వాళ్ళు హయ్యర్ అమౌంట్ నేను మీకు శాలరీ ఇస్తాను అంటే, సో వాళ్ళప్పుడు అక్కడ ఏం ట్రై చేస్తున్నారు, ఎవరైనా ఎంత వర్క్ చేస్తారో అంతే మనీ ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి ఎవ్వరు ఇష్టపడరు, బికాస్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ నిలబెట్టుకోవాలి. సో ఇలాగ ఎప్పుడైతే మీకు కొంచెం అన్యూజువల్ గా అనిపిస్తుందో అవాయిడ్ ఇట్, బికాస్ వాళ్ళు ఏం చేస్తారు, హయ్యర్ అమౌంట్ అంటే చాలా హై శాలరీ ఇస్తారు అంటే మీరు ఈజీగా ఓ శాలరీ బాగున్నది కదా, హైగా ఉన్నది కదా, పని కూడా ఏం లేదు ఈజీ, సో నా వల్ల అవుతుంది నేను చేయగలను అనుకుని మీరు వాళ్ళు వేసే ట్రాప్ కి ప్రే అయిపోతారు. సో ఇలాగ ఎప్పుడైతే మీకు డౌట్ఫుల్ గా ఉన్నాయో యూ షుడ్ ఒకసారి 1 or 2 times దాని గురించి చెక్ చేసుకోవాలి. ఓకే. జనరల్ గా హై శాలరీ చూసి ఓకే మనం అప్లై చేసేద్దామని చెప్పి మనం అప్లై చేయడానికి ఫార్వర్డ్ వెళ్తాం. మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళు అప్లికేషన్ ఫీ 100 రూపీస్, అప్లికేషన్ ఫీ 1000 రూపీస్ ఇలాగ పెడతారు. సో ఒక్కొక్కరు ఇప్పుడు ఒక 10 మంది అప్లై చేసినా కూడా 1000 రూపీస్ మనం అప్లికేషన్ ఫీ పెడితే ఈజీగా ఒక 10,000 వస్తుంది కదా. సో ఇలాగ వాళ్ళు ట్రాప్ చేయడానికి చూస్తారు. సో అలాంటి ట్రాప్స్ కి మనం ఎప్పుడూ ల్యూర్ అవ్వకూడదు. దెన్ asking for money or personal details like bank information, like money, like application process చేయడానికి ఒక 1000 రూపీస్ పే చేయండి, or personal details like bank information, bank మీ అకౌంట్ నంబర్ అండ్ IFSC కోడ్, అకౌంట్ నంబర్ అండ్ CVV నంబర్, కార్డ్ వెనకాల CVV నంబర్ ఉంటుంది చెప్పండి. ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా అడిగితే, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏం అడిగినా అస్సలు యూ షుడ్ నాట్ believe those. Okay. Next, use secure websites like trusted platforms like LinkedIn, Indeed ఇలాంటి ప్లాట్ఫామ్స్ మాత్రమే యూజ్ చేయండి. అండ్ URL లోని లైక్ ఒక లింక్ ఓపెన్ చేసినప్పుడు HTTP అని వస్తే దట్ ఈస్ అ malware. సో HTTP అని వస్తే దట్ కంటైన్స్ వైరస్, దట్ ఈస్ నాట్ అ ప్రాపర్ లింక్. సో HTTPS అంటేనే దట్ ఇస్ సెక్యూర్ లింక్. HTTP అని వచ్చిన ఏ లింక్ మీరు ఓపెన్ చేయకూడదు. అండ్ దెన్ అవాయిడ్ అన్ఫెమిలియర్ లింక్స్ రిసీవ్డ్ ఫ్రమ్ సోషల్ మీడియా మెసేజెస్. అంటే సోషల్ మీడియాలో మీకు తెలియని లింక్స్ ఏమొచ్చినా, డౌట్ఫుల్ గా ఏదొచ్చినా దాన్ని అస్సలు పట్టించుకోకండి. దెన్ ప్రొటెక్ట్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఓన్లీ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ లైక్ నేమ్, ప్రొఫెషనల్ ఈమెయిల్ అండ్ ఫోన్ నంబర్, ఇంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు. ఫోన్ నంబర్ కూడా మీరు ఎక్కువగా షేర్ చేయకండి. దెన్ అవాయిడ్ గివింగ్ హోమ్ అడ్రస్ ఆర్ ఐడి ప్రూఫ్. మీరు వెబ్సైట్ లో ఆటోమేటిక్ గా ఐడి ప్రూఫ్స్ ఏవి పెట్టద్దు అంటిల్ అదొక ఒక కంపెనీస్ ఎప్పుడైనా అప్లికేషన్స్ అడిగినప్పుడు దే విల్ ఆస్క్ ఫర్ యువర్ ఐడెంటిటీ,
లైక్ ఆ కంపెనీ జెన్యూన్, అది మంచి కంపెనీ, తెలిసిన కంపెనీ, కరెక్ట్ కంపెనీ అన్నప్పుడు అప్పుడే మీరు దాన్ని ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వాలి. అప్పటి వరకు మీరు మీ ఐడి ప్రూఫ్ కానీ, హోమ్ అడ్రస్ కానీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ అస్సలు డిస్క్లోజ్ చేయకూడదు. దెన్ క్రియేట్ సెపరేట్ మెయిల్ ఐడి. మీకు ఫర్ మాక్సిమం సెక్యూరిటీ ఇక్కడే వస్తుంది. ఒక సెపరేట్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి ఓన్లీ ఫర్ దిస్. ఎందుకంటే మీ పర్సనల్ మెయిల్ ఐడితో చాలా అకౌంట్స్ లింక్ అయి ఉంటాయి. మీ పర్సనల్ మెయిల్ ఐడి మీరు సోషల్ మీడియాకి వాడతారు, అండ్ మీ బ్యాంక్ కి వాడతారు మీ పర్సనల్ మెయిల్ ఐడి, అండ్ ఇంకా చాలా వాటికి మీ పర్సనల్ మెయిల్ ఐడి మీ ప్రైవసీ. మీ ఆధార్ కార్డ్ లో కూడా మీ పర్సనల్ నంబర్ ఇస్తారు. సో ఎప్పుడు మీరు మీ పర్సనల్ మెయిల్ డిస్క్లోజ్ చేయకుండా క్రియేట్ అ సెపరేట్ మెయిల్ ఐడి. ఓకే, సో ఈ టిప్స్ ఫాలో అయితే we will be safe. Then thank you, and that's it for today. Any doubts? పాన్ కార్డ్ నంబర్ మీరు యాడ్ చేయకూడదు. Do not add your పాన్ కార్డ్ నంబర్. OTPs, madam. OTPs, spam calls. ఓకే, దెన్ సాఫ్ట్ స్కిల్స్ చాలా అక్కర్లేదు. సాఫ్ట్ స్కిల్స్ అంటే మీలో ఉన్న క్వాలిటీసే మీ సాఫ్ట్ స్కిల్స్. సో ఒక 3 to 4 పెట్టండి. 3 or 4 సాఫ్ట్ స్కిల్స్ ఇనఫ్. ఓకే, లింక్డ్ఇన్ ఎలా క్రియేట్ చేయాలి అని నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. దట్ ఈస్ నెక్స్ట్ క్లాస్ టాపిక్. సో జాయిన్ నెక్స్ట్ క్లాస్. Okay, Ma'am, students, when are we that's going all to for today. Python, ma'am? పైథాన్ క్లాసెస్ ఇప్పుడు హాలిడేస్ లో, ఇప్పుడు కూడా ఒక 600 మెంబర్స్ లో ఒక 200 మెంబర్స్ కూడా ప్రాపర్ గా జాయిన్ అవ్వలేదు. సో హాలిడేస్ కాబట్టి చాలా మంది జాయిన్ అవ్వట్లేదు, క్లాసెస్ ఎవ్వరు మిస్ అవ్వకూడదు కాబట్టి. సో వీఆర్ డిలేయింగ్ అ లిటిల్ మీకోసమే. సో ఈ హాలిడేస్ అయిపోయిన తర్వాత మేము పైథాన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం, ఈ దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత. Thank you, ma'am. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ స్టూడెంట్స్, మీరు నా మైక్ మ్యూట్ చేస్తే ఐ కెన్ సీ ఇట్ హియర్. ఎవరు మ్యూట్ చేస్తున్నారు అని కూడా మాకు ఇక్కడ నోట్ అయి ఉంటుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎవ్రీబడి ప్లీజ్ లీవ్. ఓకే, థ్యాంక్ యూ.